ఈ రోజుల్లో మేజర్గా మనం చూస్తున్న అడిక్షన్స్లో ఒకటి మొబైల్ ఫోన్ అడిక్షన్. మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది ఏ రేంజ్లో మారిపోయిందంటే, ఇంతకుముందు అసలు పాతకాలంలో మనకి ఎలాంటి మొబైల్ ఉన్నా లేకున్నా కూడా అసలు మనం పట్టించుకునే వాళ్ళం కాదు. చిన్నప్పుడు మనం చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం, లైక్ క్రికెట్ ఆడుకునే వాళ్ళం, కబడ్డీ, ఖోఖో, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ అనేది మనం ఆడుకునేవాళ్ళం. కానీ ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే, ఇవన్నీ మనం మొబైల్లో ఆడుతున్నాం. ఎవరితోటైనా మాట్లాడాలన్నా మొబైలే, చాట్ చేయాలన్నా మొబైలే. ఆఖరికి మనం ఫిజికల్గా మనీ కూడా జేబులో పెట్టుకోకుండా మొబైల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఇలా మొబైల్ అనేది ప్రతి చోట మనకు అవసరం పడుతుంది. ఓకే, అవసరం పడుతుంది, ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఎంతవరకు మనం ఈ మొబైల్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్? ఎంతవరకు మనం ఈ మొబైల్ని దూరం పెట్టాలనేది కరెక్ట్? ఎప్పుడైనా ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్, ర్యాండమ్గా ఒక రోజులో, అంటే మీకు హాలిడే ఉన్న రోజే అనుకుందాం, మీరు ఎన్ని అవర్స్ ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైనా గమనించారా? ఎన్ని గంటలు మీరు వాడుతున్నారు అనే విషయాన్ని ఒక్కసారైనా గమనించి చూసారా? లేదు, మీరు గమనించారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ యువర్ ప్రియారిటీ, యువర్ ప్లెజర్. మీకు ఇష్టం అన్నమాట మొబైల్తో చాట్ చేయడం కానీ, మొబైల్లో ఉండడం కానీ, వీడియోస్ చూడడం, స్క్రోల్ చేయడం, ఇలాంటివన్నీ మీకు చాలా ఇష్టం. అండ్ యు నో వాట్, మీకు తెలియకుండానే సమ్ అవర్స్ ఆఫ్ టైం, కొన్ని వందల గంటలు ఈ మొబైల్ తినేస్తుంది మీ దగ్గర నుంచి. మీరు ఆ అవర్స్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్టివ్గా యూస్ చేస్తే అట్లీస్ట్ ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఆ టైంలో ఇప్పటికి మీరు మాస్టర్ అయ్యేవాళ్ళు. అండ్ ఆ స్కిల్ మీకు ఎంతో ఉపయోగపడేది, ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఫేమస్ పరంగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒకసారి మీరు మొబైల్ యూస్ చేసేటప్పుడు జస్ట్ ఆలోచించండి, ఎంత అడిక్షన్ అనేది మీరు ఈ మొబైల్కి అయిపోయారు అనే విషయాన్ని జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్క్రోల్ చేస్తున్న ప్రతి సెకండ్, స్క్రోల్ చేస్తున్న ప్రతి నిమిషం, మీరు ఏ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నారో ఆ అప్లికేషన్స్కి యు ఆర్ గివింగ్ యువర్ టైమ్ ఈజ్ దేర్ మనీ. మీరు ఏదైతే టైం ఇస్తున్నారో అది వాళ్ళకి మనీ. అండ్ ఒక పాయింట్లో చెప్పాలంటే, మీరు వాళ్ళకి ఇంట్లో మీరు స్క్రోల్ చేస్తూ చూస్తూ వాళ్ళకి సంపాదించి పెడుతున్నారు. అండ్ నేనేమంటున్నానంటే, ఈ సంపాదించడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ సంపాదించే కాన్సెప్ట్, ఈ ప్రొడక్టివిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అట్లీస్ట్ మీ లైఫ్లో మీరు యూస్ చేయండి, మీకోసం యూస్ చేయండి, వేరే వాళ్ళ కోసం కాకుండా. ఇఫ్ యు ఆర్ that much interested in your mobile or something, do something which is productive. మొబైల్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి మనకి ఈ రోజుల్లో. మనం అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైవర్లో మీరు ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేయొచ్చు. దాంట్లో మీ స్కిల్ ఏదైతే ఉందో అది మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇఫ్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ దట్ ఫైవర్, you will spend at least 1 to 2 hours a day to complete that task or finish that task. మీకు డాలర్స్లో వస్తుంది అమౌంట్. ఎందుకు మీరు ట్రై చేయకూడదు? అప్వర్క్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ అప్లికేషన్. మీరు యూస్ చేసుకోవచ్చు, మీ ప్రొడక్టివిటీని అక్కడ ఉపయోగించవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్. జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్. మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సింపుల్గా వీడియో ఎడిట్ చేయొచ్చు అండ్ మీ వర్క్ని అప్వర్క్లో కానీ ఫైవర్లో కానీ పోస్ట్ చేయొచ్చు. సో దట్ పీపుల్ విల్ కమ్ టు యూ, పీపుల్ విల్ నోటీస్ యూ అండ్ దే విల్ గివ్ సమ్ వర్క్. వాళ్ళకి కావాల్సిన వర్క్ ఏదైతే ఉంటుందో, లైక్ ఏదైతే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కావచ్చు, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే టైటిల్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ అనేటివి ఉంటాయి. అవి వాళ్ళకి
మల్టిపుల్ ఛానల్స్ ఉండడం ద్వారానో, లేకపోతే వాళ్ళకి అవన్నీ ఎడిట్ చేస్తూ కూర్చునే టైం లేకపోవడం ద్వారానో, దే విల్ కమ్ టు యూ యాజ్ ఎ క్లయింట్ ఇన్ ద ఫైవర్ ఆర్ అప్వర్క్. అక్కడికొచ్చి దే విల్ గివ్ సమ్ మనీ టు యూ. బీ సమ్ ప్రొడక్టివ్ మ్యాన్. ఇంకా ఎంతకాలం అని చెప్పేసి ఈ ఫోన్లో స్క్రోల్ చేస్తూ వాడు చేసిన రీలు వీడి చేసిన రీలు చూస్తూ ఉంటావు. దిస్ హ్యాస్ టు చేంజ్. ఇది మారాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మారాలి అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఐల్ బి వెయిటింగ్.